నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈ రోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 93. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే మహిత్ కార్ దిగి లోపలికి నడుస్తుంటే పక్క నుండి లేడీస్ గ్యాంగ్ రావడంతో పక్కకి తప్పుకోబోయి అక్షయ్కు డాష్ ఇచ్చాడు. ఆ క్రమంలో మహిత్ చేతిలో ఐఫోన్ జారి కింద పడుతుంటే వెంటనే అలర్ట్ అయిన అక్షయ్ ఆ ఫోన్ను ఒడిసి పట్టుకున్నాడు. ఫోన్ పడిపోయిందేమో అనుకుని కొద్దిగా కంగారు పడ్డ మహిత్ అక్షయ్ పట్టుకునేసరికి హ్యాపీగా చూస్తూ థ్యాంక్ యూ బాస్ అండ్ సారీ అన్నాడు. ఇట్స్ ఓకే అని అక్షయ్ నవ్వుతూ ఫోన్ అందించాడు. ఫోన్ అందుకొని పాకెట్లో వేసుకుని ఐ మహిత్ అని మహిత్ చెయ్యి ముందుకు చాచగా అక్షయ్ అని అతనితో చెయ్యి కలిపాడు అక్షయ్. మీరిద్దరూ ఒకరికొకరు ముందే తెలుసా? అప్పుడే వచ్చిన కళ్యాణ్ ఇద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. లేదురా, ఇప్పుడే అనుకోకుండా కలిశాం అన్నాడు అక్షయ్ కళ్యాణ్ను హత్తుకుంటూ. హాయ్ కళ్యాణ్, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అని అతనికి హగ్గిచ్చి దూరం జరిగి దర్శన్ ఎక్కడా అని అడిగాడు మహిత్. ఇక్కడే ఎక్కడో ఉండాలి అని కళ్యాణ్ చుట్టూ చూస్తుంటే గెస్ట్లతో మాట్లాడుతున్న దర్శన్ వీళ్ళను గమనించి నవ్వుతూ దగ్గరకొచ్చాడు. హే మహి, యూ ఈడియట్, నిన్న రమ్మంటే తీరిగ్గా టైంకి వస్తున్నావా అనుకుంటూ వచ్చి అతని పొట్టలో ఒక పంచిచ్చి హత్తుకున్నాడు రాఘవేంద్ర గారి అబ్బాయి దర్శన్. నిన్ననే ముంబై నుండి వచ్చారా? ఆఫీస్లో ఇష్యూ ఉండి వెళ్ళక తప్పలేదు అన్నాడు. దర్శన్ నా ఫ్రెండ్ అక్షయ్ అని వాళ్ళిద్దరినీ ఒకరికి ఒకరు పరిచయం చేశాడు కళ్యాణ్. నలుగురు మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళి చైర్స్లో కూర్చున్నారు. దర్శన్, రాఘవేంద్ర పిలుపుకి మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి దర్శన్ లేచి వెళ్ళగా ముగ్గురు మాటల్లో పడ్డారు. మహిత్, మీరు ముంబైలో ఉంటారా అడిగాడు అక్షయ్. 3 years బ్యాక్ వరకు ముంబైలోనే ఉన్నాను. కంపెనీ స్టార్ట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చా. అది చూసుకుంటూ ప్రజెంట్ ఇక్కడే ఉంటున్నా. అలాగా, మీరేం చేస్తుంటారు? సివిల్ ఇంజనీర్ అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తాను. దట్స్ గ్రేట్ నవ్వుతూ అన్నాడు అక్షయ్. మరి మీరేం చేస్తుంటారు అని మహిత్ అడిగేసరికి నేను గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను అని బదిలిచ్చాడు అక్షయ్. గూగుల్లోనా? సూపర్ మెచ్చుకోలుగా అన్నాడు మహిత్. థ్యాంక్ యూ అని చిన్నగా స్మైల్ ఇచ్చి మీ ఫాదర్ వాళ్ళు ముంబైలోనే ఉంటారా? ఆయనేం చేస్తారు అని అక్షయ్ అడిగేసరికి మహిత్ మొహం ఒక్కసారిగా డల్గా మారిపోయింది. ఇంతకుముందు ఎవరైనా అడిగితే వెంటనే లేడు అని చెప్పేవాడు. ఇప్పుడు మహేంద్ర తన తండ్రి అని తెలిసాక లేడు అని చెప్పలేడు. అలా అని ఉన్నాడు అని చెప్పలేని పరిస్థితి. ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా చూస్తుంటే కళ్యాణ్ అక్షయ్ చెయ్యి మీద తట్టి అడగకు అన్నట్టుగా సైగ చేశాడు. అక్షయ్ అలాగే అన్నట్టుగా తలాడించి అవును మహిత్, అటు కంపెనీ ఇటు రియల్ ఎస్టేట్ రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు అని టాపిక్ డైవర్ట్ చేశాడు. మహిత్ కూడా నార్మల్లీ చిన్నగా నవ్వి తనతో మాట్లాడుతూ ఉండిపోయాడు. కాసేపటికి ఫోన్ కాల్ రాగా అక్కడి సౌండ్స్కి వినిపించకపోవడంతో కొంచెం దూరం వెళ్ళి మాట్లాడుతున్నాడు మహిత్. కళ్యాణ్ అతని వైపు చూసి బాధగా నిట్టూర్చి అక్షయ్ వైపు తల తిప్పి అతనికి డాడ్ లేడురా, అతని చిన్నప్పుడే వాళ్ళ మమ్మీకి డైవర్స్ ఇచ్చి వేరే పెళ్లి చేసుకున్నాడట అని చెప్పేసరికి బాధగా మహిత్ వైపు చూశాడు అక్షయ్. దర్శన్కి బీటెక్ ఫ్రెండ్. అప్పటి నుండే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆ తర్వాత 2 జాబ్స్ చేస్తూ ఆ వచ్చిన మనీ సేవ్ చేసి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి ముంబైలో ఫ్లాట్స్ కొన్నాడట. 8-10 లక్షలు పెట్టుకున్న ఫ్లాట్స్ 5 ఇయర్స్కి పక్కనే రింగ్ రోడ్ పడడంతో వాటి విలువ కోట్లకు చేరింది. అవి అమ్మేసి అప్పటి వరకు సొంత ఇల్లు కూడా లేనతను ముంబైలో హైదరాబాద్లో 2 ఇల్లులు కట్టాడు. మిగిలిన మనీని రియల్ ఎస్టేట్ మీద పెట్టి కోట్లు సంపాదించి ఇక్కడ సొంతంగా కంపెనీ పెట్టాడు. ఫ్లాట్స్తో పాటు ఇల్లు ప్లానింగ్, డిజైనింగ్, కట్టడం అన్నీ తన కంపెనీ చూసుకుంటుంది. చాలా కష్టపడి పైకొచ్చాడని దర్శన్ చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు అని కళ్యాణ్ చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ నిజంగా గ్రేట్ రా అన్నాడు అక్షయ్. ఫోన్ మాట్లాడడం అయిపోయి మహిత్ వస్తుండడంతో సైలెంట్ అయిపోయారు ఇద్దరు. కళ్యాణ్ను వెతుకుతూ దర్శన్కి ఎదురుగా వచ్చిన కృతి దర్శన్ అన్నయ్య కనిపించాడా అని అడిగింది. పర్పుల్ కలర్ లంగా ఓణిలో ముద్దుగా ఉన్న తనని తేరిపార చూస్తూ హే దయ్యం, నువ్వేనా? నేను గుర్తే పట్టలేదు. ఫస్ట్ టైం అమ్మాయిలా కనిపిస్తున్నావే అన్నాడు నవ్వుతూ. ఏడ్చావులే అని అతని తల మీద ఒకటిచ్చి అన్నయ్య కనిపించాడా అని అడిగింది. దర్శన్ వెనక్కి తిరిగి అదిగో అక్కడున్నాడు అని చూపించడంతో సరే అని కృతి వెళ్తుంటే చిన్నగా నవ్వుకొని వెళ్ళాడు దర్శన్. లెహెంగాని 2 చేతులతో పైకి పట్టుకొని అన్నయ్య అని అరుస్తూ కళ్యాణ్ దగ్గరికి వచ్చిన కృతి తన పిలుపుకు కళ్యాణ్తో పాటు అక్షయ్, మహిత్ కూడా తన వైపే చూస్తుంటే తడబడి పైకి పట్టుకున్న లెహంగా మెల్లిగా కిందకి వదిలి అన్నయ్య, మమ్మీ రమ్మంటుంది
అంది వినయంగా. కళ్యాణ్ అలాగే అని కృతితో చెప్పి ఇద్దరి వైపు చూస్తూ నా చెల్లి కృతి అని చెప్పడంతో చిన్నగా స్మైల్ ఇచ్చారు ఇద్దరు. కృతి హాయ్ అన్నయ్య అని అక్షయ్ వైపు చూస్తూ చెప్పి హాయ్ అండి అంది మహిత్ వైపు చూసి. తనకి తెలియకుండానే కృతి అక్షయ్ని అన్నయ్య అని సంబోధించింది. కానీ మహిత్ను సంబోధించలేదు. నేనిప్పుడే వస్తాను అంటూ కృతిని తీసుకుని కళ్యాణ్ వెళ్ళిపోగా మాటల్లో పడ్డారు అక్షయ్ మహిత్. ఇద్దరివి స్వచ్ఛమైన మంచి మనసులు కావడంతో ఒకరి మీద ఒకరికి అభిమానం ఏర్పడి కొద్దిసేపట్లోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం చిగురించింది. పెళ్లి తంతు మొదలవగా అందరూ మండపం దగ్గరికి వెళ్ళి కూర్చొని సరదాగా కబులు చెప్పుకుంటూ వీక్షించారు. పెళ్లి తంతు ముగిసే వరకు 10:30 అయింది. కళ్యాణ్ ఇక నేను వెళ్తారా? ఇప్పటికే చాలా లేట్ అయింది చైర్లో నుండి లేస్తూ అన్నాడు అక్షయ్. ఈరోజు ఇక్కడే ఉండిపోరా, అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అన్నాడు కళ్యాణ్. యాక్షయ్ విల్ హ్యావ్ ఫన్ చిరునవ్వుతో అన్నాడు మహిత్. వాళ్ళు అంతలా అంటుంటే కాదనలేక అలాగే అని తలాడించాడు అక్షయ్. అప్పగింతలయ్యి పెళ్లి కూతురు నివేదను సాగనంపాక నలుగురు టెర్రస్పై చేరి సిట్టింగ్ వేసి సరదాగా సమయం గడుపుతున్నారు. బెడ్పై బోర్లా పడుకుని ఎడమ చేతి వేళ్లతో తన మెడలో చైన్ తిప్పుతూ మరో చేతిలో ఫోన్ పట్టుకొని తన వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తుంది కృతి. పెళ్లిలో దిగిన తన బ్యూటిఫుల్ ఫొటోస్ను వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేసింది. ఆ ఫొటోస్ ఆది చూశాడో లేదో అని చెక్ చేస్తూ ఆది చూడకపోవడంతో తన మొహంలో నిరాశ ఆవహించింది. అందరూ చూశారు కానీ ఎవరి కోసమైతే పెట్టానో తనే చూడలేదు. కొంపదీసి నా నెంబర్ బ్లాక్ చేయలేదు కదా? చేసినా చేస్తాడు అని మూతి తిప్పుకొని ఒకసారి చెక్ చేద్దాం అని హాయ్ సార్ అని ఆదికి మెసేజ్ చేసింది. మెసేజ్ డెలివర్ అవ్వడంతో ఆన్లైన్లోనే ఉన్నారు, నన్ను బ్లాక్ కూడా చేయలేదు అనుకొని మెసేజ్ చూస్తాడా లేదా అని టెన్షన్గా చూస్తూ ఉంది. కాసేపటికి ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు అని మెసేజ్ డిలీట్ చేసి ఫోన్ పక్కన పెట్టేసింది. ఒక్కరోజుకే ఆయన్ని చాలా మిస్ అవుతున్నాను, ఇంకా 6 days ఎలా ఉండాలి అని డల్గా ఆలోచిస్తున్న కృతి ఏం చేస్తున్నావు కృతి అన్న వదిన వైష్ణవి గొంతుకి ఏం లేదొదినా, నీ గురించే వెయిట్ చేస్తున్నా అని లేచి కూర్చుంది. తన భుజంపై ఉన్న చిన్నుని బెడ్పై పడుకోబెట్టి తను పక్కన పడుకుంటూ ఇక పడుకోరా, ఇప్పటికే చాలా లేట్ అయింది, మళ్ళీ మార్నింగే లేవాలి అంది చిన్నుని జోకొడుతూ. అలాగే వదినా అని పడుకొని లైట్ ఆఫ్ చేసి ఆది ఆలోచనలతో నిద్రలోకి జారుకుంది. బాల్కనీలో చల్లగాలికి ఆకాశంలోకి చూస్తూ నిలబడిన ఆది కాసేపటికి లోపలికొచ్చి పడుకొని ఫోన్ తీసి చూశాడు. కృతి మెసేజ్ డిలీట్ చేసి ఉండడం చూసి మెసేజ్ చేయడం ఎందుకు, డిలీట్ చేయడం ఎందుకు, అయినా అర్ధరాత్రైనా పడుకోకుండా నా గురించి ఆలోచిస్తుందా? అయినా నాకెందుకులే, ఆ కోతి గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అని ఫోన్ ఆఫ్ చేసి టేబుల్పై పెట్టి పడుకున్న ఉదయ్పై చేయి వేసుకుని హాయిగా పడుకున్నాడు. కిటికీ గుండా బాణుడి వెచ్చని కిరణాలు అతని మోముని ముద్దాడగా మత్తుగా కళ్ళు తెరిచి చూశాడు అభి. బెడ్పై కూర్చున్నారు చాలా శ్రద్ధగా పేపర్ మీద ఏదో రాస్తుంటే. ఏం చేస్తున్నావారు అన్నాడు లేచి తొంగి చూస్తూ. ఆరు టక్కున ఆ పేపర్స్ తన వెనుక దాచిపెట్టి ఏం లేదు అంది అభి అనుమానంగా చూస్తూ. ఏయ్ దొంగ, ఏం లేకపోతే వెనకెందుకు దాచావు, ఇటివ్వు అని లేచి ఆమె ముందు మోకాల మీద కూర్చొని ఆమె వెనుక చేయి పెడుతుంటే ప్లీజ్ అభి వద్దు అంది. ముద్దుగా వినిపించిన ఆమె మాటలు ముడుచుకున్న ఆమె పెదవులను చూసి నవ్వుతూ చేయి వెనక్కి తీసుకొని సరే ఇంతకీ టిఫిన్ చేశావా లేదా తినకుండా ఇలాగే కూర్చున్నావా అని అడిగాడు. టైంకి తినకుండా ఉంటే మీ తల్లి కొడుకులు ఊరుకుంటారా, నా మీద దండయాత్ర చేయరు, అందుకే ఎప్పుడో తినేసి మిల్క్ కూడా తాగేశా. అయినా మీ అత్త దండయాత్ర చేస్తే నీకు హ్యాపీయేగా అడిగాడు ఆమె చెంపపై చేయి వేసి ఆమె కళ్ళలోకి చూస్తూ. హ్యాపీయేనా అని అడుగుతావేంటబీ, చాలా అంటే చాలా హ్యాపీ. తను నాతో మాట్లాడే మాటలు ప్రవర్తించే తీరు పైకి కటువుగా కనిపిస్తున్నా వాటిలో నాపై తీసుకునే కేర్ చూపించే కన్సర్న్ నాకు అర్థమవుతున్నాయి, అది చాలు నాకు అంది చెమర్చిన కళ్ళతో. అవి ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని మామ్ నిన్ను ప్రేమగా దగ్గరకు తీసుకునే రోజు కూడా వస్తుందారు అన్నాడు. నాకు కూడా ఆ హోప్ వచ్చిందవి అంది చిన్నగా నవ్వుతూ ఆమె కళ్ళలోకి కొన్ని క్షణాలు ప్రేమగా చూసి. ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ అవి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళగా చిన్నగా నవ్వుకొని ఆ పేపర్స్ అన్నీ తీసుకుని లాకర్లో దాచేసి బయటికి వెళ్ళింది ఆరు. హ్యాండ్కి వాచ్ పెట్టుకుంటూ మిర్రర్ ముందు నిలబడి రెడీ అవుతున్న వర్షను చూస్తూ వర్ష రెడీనా అని అడిగాడు విశ్వ. హా బావా అని నుదుటిన స్టిక్కర్ అంటించుకొని అయిపోయింది అని విశ్వ వైపు చూసింది. శారీలో సింపుల్గా క్యూట్గా ఉన్న తనని నవ్వుతూ చూస్తూ
దగ్గరికి అడుగులు వేసి ఆమె మొహంలోకి తదేకంగా చూస్తుంటే, ఏమైంది బావా, బాలేనా అని అడిగింది వర్ష సందేహంగా. విశ్వ ఆమెకు మరింతగా దగ్గరికి జరగడంతో కళ్ళు మూసుకొని తల వాల్చేసింది. విశ్వ చిన్నగా నవ్వుకొని ఆమె జుట్టుకు పెట్టుకున్న బ్యాండ్ తీసేసి హెయిర్ని ఫ్రీగా వదిలేయడంతో కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. పోనీటైల్ కన్నా ఇలా ఫ్రీగా అలల్లాగా కదలాడుతున్న హెయిర్తో ఇంకా క్యూట్గా ఉంటావు నువ్వు, ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అన్నాడు. అలాగే బావా అంది నవ్వుతూ. నవ్వుతున్న ఆమె అధరాలపై చిరు ముద్దిచ్చి వెళ్దాం పదా అని బ్యాగ్ తీసుకొని బయటికి నడుస్తుంటే చిన్నగా నవ్వుకుంటూ అతనితో పాటు అడుగులు వేసింది వర్ష. లగేజ్ డిక్కీలో పెట్టేసి విశ్వ కార్ స్టార్ట్ చేయగా వర్ష అతనికి దగ్గరగా జరిగి అతని భుజంపై తలవాల్చి కబుర్లు చెప్తూ ఉంటే మాట్లాడుతూ హ్యాపీగా డ్రైవ్ చేస్తున్నాడు విశ్వ. ఇద్దరూ వర్ష పుట్టిల్లైన విజయవాడకి ప్రయాణం సాగించారు. మరోవైపు అక్షయ్, మహిత్ తమ ఇంటికి వెళ్ళడానికి సంసిద్ధమవుతున్నారు. రే మహిత్, నైట్ రిసెప్షన్కి హ్యాండ్ ఇస్తే చంపేస్తాను, కాస్త త్వరగా రా. అక్షయ్ నువ్వు కూడా అస్సలు మిస్ చేయొద్దు అని చెప్పాడు దర్శన్ వాళ్ళతో పాటు బయటికి నడుస్తూ. తప్పకుండా వస్తాం అని బదులిచ్చి బయటికి కదిలిన మహిత్, అక్షయ్ ఒకరికొకరు ఫ్రెండ్లీ హగ్గిచ్చుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఫ్టర్నూన్ వరకు ఇంటికి చేరుకున్నారు వర్ష, విశ్వ. కార్ సౌండ్ విని బయటికి తొంగి చూసింది తార. కూతురి అల్లుడిని చూసి ఆమె మొహం వెలిగిపోయింది. వదినా, వర్ష వాళ్ళొచ్చారు అని నవ్వుతూ వాళ్ళకి ఎదిరిల్లింది. బాగున్నారా? చెప్పా పెట్టకుండా వచ్చేశారు. ముందే చెప్పుంటే మీకు లంచ్ రెడీగా పెట్టేవాళ్ళం కదా. సర్ప్రైజ్ ఇద్దామని వర్షనే చెప్పొద్దు అందత్తా అంటూ లోపలికి నడిచాడు విశ్వ. సరేలేండి, మాట్లాడుతూ కూర్చోండి, కాసేపట్లో వంట చేసేస్తాను అని వాళ్ళకి వాటర్ బాటిల్ ఇచ్చి హడావుడిగా కిచెన్లోకి పరిగెత్తింది తార. విశ్వ యశోదను హత్తుకుని హెల్త్ ఎలా ఉంది మమ్మీ అని అడిగాడు. బాగున్నాను నాన్న అంది నవ్వుతూ. అత్తా, ఇక మీరిక్కడుంది చాలు, మన ఇంటికి వెళ్ళిపోదాం, వచ్చేయండి యశోదను చుట్టేస్తూ అంది వర్ష. కొన్ని రోజులాగి వస్తానులే తల్లి అంది యశోద వర్ష నుదుటిన ముద్దు పెట్టుకుని. రామ్మోహన్, శ్రీధర్ బయటి నుండి రాగా అందరూ ఒకరినొకరు పలకరించుకొని మాటల్లో పడ్డారు. అమ్మ చేతి వంటలను ఆస్వాదిస్తూ అందరితో హ్యాపీగా సమయం గడిపి ప్రశాంతమైన మనసుతో మండే మార్నింగ్ మళ్ళీ హైదరాబాద్కి తిరుగు ప్రయాణమయ్యారు వర్ష, విశ్వ. రిసెప్షన్ అయిపోవడంతో అందరికీ బాయ్ చెప్పి కళ్యాణ్ వాళ్ళు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న తమ సొంతూరికి బయలుదేరగా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి ఆఫీస్కి బయలుదేరారు అక్షయ్, మహిత్. శంకర్, ఎంతసేపు, త్వరగా వెళ్ళాలి, మీటింగ్కి టైం అవుతుంది ట్రబుల్ ఇచ్చిన కార్ని చూస్తున్నా శంకర్ను చూస్తూ అన్నాడు మహిత్. ఇంజన్లో ప్రాబ్లం ఉంది సార్, మెకానిక్ని రమ్మంటాను అని శంకర్ భయంగా చూస్తూ చెప్తుంటే మహిత్ అసహనంగా చూసి, ముందే చూసుకోవాలి కదా, సరే నువ్వు కార్ ఆఫీస్కి తీసుకురా, నేను క్యాబ్లో వెళ్తాను అని ఫోన్ తీసుకుని క్యాబ్ బుక్ చేస్తుండగా ఆఫీస్కి వెళ్తున్న అభి మహిత్ను గమనించి అప్పటికే క్రాస్ చేసి ముందుకు వెళ్ళిన కార్ను ఆపి విండోలో నుండి వెనక్కి చూశాడు. కార్ ట్రబుల్ ఇచ్చిందని అర్థమై మహిత్ కంగారును గమనించి కారు వెనక్కి పోనిచ్చి మహిత్ ముందు ఆపగా తలెత్తి చూసిన మహి పెదాలు ఆటోమేటిక్గా విచ్చుకున్నాయి. హాయ్ అభి. హాయ్, పద నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. అలాగే అని స్మైల్ ఇచ్చి కారులో కూర్చున్నాడు మహిత్. ఆ తరువాత ఏం జరగబోతుంది, ఈ కారు ప్రయాణంలో ఈ ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. కొత్తగా ఫ్రెండ్స్ అయిన మహిత్, అక్షయ్కు తమ మధ్య బంధుత్వం కూడా ఉందని తెలుస్తుందా? అభి, ఆరుల మ్యారేజ్ యానివర్సరీ ఇలా జరగబోతుంది. ఆది, కృతిల మధ్య ప్రేమ చిగురిస్తుందా? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.